గోపాలపురం అనే గ్రామంలో వేణు అనే బాలుడు ఉండేవాడు. చదువులో తెలివైనవాడు. కాని ఓ చిన్న అలవాటు ఉంది. అదేమిటంటే, రేపు చేస్తాను, తర్వాత చేస్తాను అని పనులు వాయిదా వేయడం. ఒక వేసవి రోజు స్కూల్లో మాస్టారు చెప్పారు. మీ ఇంటి వద్ద ఒక మొక్క నాటి, నెలరోజుల తర్వాత దాని పెరుగుదల గురించి చెప్పాలి. వేణు ఇంటికి వచ్చి అమ్మకి చెప్పాడు. అమ్మ వెంటనే ఒక చిన్న వేప మొక్క ఇచ్చింది. ఇది నాటు, కొన్నాళ్లలో నీకు మంచి నీడ ఇస్తుంది అని ఆమె అంది. వేణు మొక్కను చూశాడు. ఇప్పుడు వేడి ఎక్కువగా ఉంది. రేపు నాటుతాను అన్నాడు. మరుసటి రోజు ఆడాలనిపించింది. ఇంకొక రోజు టీవీ చూస్తూ గడిపేశాడు. ఇలా రోజులు గడుస్తుండగా 15 రోజులు ఆపకుండా పోయాయి. ఇంతలో అతని స్నేహితులు అనిత, రాజు, మధు తమ మొక్కలను నాటి, రోజూ నీళ్లు పోస్తూ వాటిని జాగ్రత్తగా పెంచుతూ వచ్చారు. ఒక నెల తర్వాత స్కూల్లో ప్రాజెక్ట్ ప్రదర్శన జరిగింది. అందరూ తమ మొక్కల ఫోటోలు, పెరిగిన ఆకులు, కొంతమంది మొక్కలపై పూలు వచ్చినట్లు కూడా చూపించారు. వేణు మాత్రం ఖాళీగా నిలబడ్డాడు. మాస్టారు, నేను మొక్క నాటాలనుకున్నాను. కాని ప్రతిరోజు ఏదో ఒక పని వేసుకొని వాయిదా వేసుకుంటూ వచ్చాను. చివరకు నాటకుండా పెట్టేశాను. మాస్టారు చిరునవ్వుతో చూశారు. వేణు, నువ్వు మొక్కను నాటలేదు. కాని నీకు జీవితంలో ఉపయోగపడే గొప్ప పాఠం నేర్చుకున్నావు. ఆలస్యం చేస్తూ పోతే మంచి అవకాశాలు చేజారిపోతాయి. అప్పటి నుండి వేణు పనులను వాయిదా వేయకుండా తక్షణమే చేయడం ప్రారంభించాడు. సంవత్సరం చివరికి స్కూల్లో అతనికి అందిన బహుమతి. సమయ పాలనలో ఉత్తమ విద్యార్థి. నీతి: ఆలస్యం చేస్తే మంచి అవకాశాలు కూడా చేజారిపోతాయి. ప్రతిరోజు చేయాల్సిన పనిని అదే రోజు చేయడం జీవితంలో విజయం సాధించేందుకు అవసరం. హలో పిల్లలు, మీ అందరికీ ఈ కథ నచ్చిందనుకుంటా. మరిన్ని ఆసక్తి కలిగించే చిట్టి చిట్టి కథల కోసం, సూపర్ హీరో కథల కోసం డూలల్లిని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.